యస్. సో నమస్కారం సార్, వినయ్ సార్. నమస్తే సార్. చాలా సంతోషం సార్, మీలాంటి వాళ్ళు ఇట్లా చక్కగా ఇంత శ్రద్ధతో ఇన్ని నెలలు ఇంత చక్కగా యోగా చేయడం చాలా గొప్ప విషయం. సో ముందుగా మీ పూర్తి పేరు చెప్పండి సార్, వినయ్ సార్. నా పేరు వెంకట వినయ్ సార్. నేను విశాఖపట్నం నుంచి. సార్ ఆహ్, ఓకే. నేను సో బై బై ప్రొఫెషన్ నేను టీచరు, కాంటెంట్ రైటరు. ఓకే. 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 సో ఎలా సార్ ఈ బ్యాక్ పెయిన్ జర్నీలో మీకు ఎలా, ఎందుకు బ్యాక్ పెయిన్ అసలు ఎలా వచ్చింది? ఈ 3 మంత్స్ మీకు ఎలా హెల్ప్ అయింది సార్? ఒక సమ్‌వేర్ అరౌండ్ జూన్ ఫస్ట్ వీక్‌లో మార్నింగ్ సార్. మామూలుగా లేచాను. బాత్రూమ్‌కెళ్దామని వెళ్ళి ఇలాగ వంగాను. అసలు వంగలేకపోయాను. వంగిన వాడిని లేవలేకపోయాను. ఏమైందో నాకు ఓకే. అర్థం కూడా కాలేదు. అది బకెట్ హుహు. ఎత్తుద్దామని ట్రై చేస్తే అసలు నడుము పట్టేసింది. అంటే అనుకున్నా ఇంక అయిపోయింది ఇంక నా జీవితం అయిపోయింది. నడుము పట్టేసింది. ఇంత భయంకరంగా నాకెప్పుడు పట్టలేదు. అంటే ఆ ఓకే. పెయిన్ అంత చాలా సివియర్‌గా ఉండాలి. అక్కడే నిల్చొని అలాగే ఉండిపోయి కాసేపు మెల్లగా లేచి తర్వాత హ్మ్. యోగా కొంచెం ప్రాక్టీస్ చేస్తాను. సో, సార్. లేచి వచ్చి చిన్నగా యోగా చేద్దామని ట్రై చేశాను కానీ అది ఏమి సెట్ అవ్వలేదు. ఇట్ డిడ్ంట్ ఓకే. వర్క్. సో, నా పని బేసికల్‌గా మార్నింగ్ ఒక 7-10 అవర్స్ దాకా కూర్చొని చేసే పని నాది. మరి హ్మ్. హ్మ్. నాకు ఐడియా లేదు. అది అలా పెయిన్ మాత్రం సివియర్‌గా ఉండాలి. ఒక 5, 6 డేస్ ఉండాలి. నాకు తెలిసినవన్నీ ట్రై చేశాను. నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోను చేశాను. నాకు ఓకే. నేర్పించిన యోగా టీచర్స్‌కి వాళ్ళందరికి ఫోను చేసి ఇలా అయిపోయింది సార్, నొప్పొచ్చింది బాగా. అంటే నొప్పుంది బాగా అంటే వాళ్ళు చెప్పారు పాపం వాళ్ళు. దే టోల్డ్ వాటెవర్ ఇట్ ఈస్. ఐ ఓకే. ట్రైడ్ ఆల్ థట్ అవన్నీ ట్రై చేశాను. ట్విస్టింగ్‌లు ఇవి అవి పడుకోవడం, కాలించడం. బట్ నథింగ్ వర్క్. అది నేనున్నాను అని చెప్పి 24 గంటలు చూపిస్తది. నిద్రలో గూడాను తెలుస్తుంది. హ్మ్. నడతడిగా అని తెలుస్తున్నది. హ్మ్. నేను లిటరల్‌గా ప్రే చేశాను. దేవుడా, అంటే నేను మందులేసుకోవాలనుకోలేదు. డాక్టర్ దగ్గరికెళ్ళాలనుకోలేదు. నాకు ఫైండ్ మీ ఎ వే అని. నాకు యెస్. మార్గం చూపియి అంటే అది భగవంతుడి దయ చూడండి. అదే టైంకి ఆహ్, అయ్యా! నాకయింది మేలో అయింది సార్. సారీ. మీది హ్మ్. జూన్‌లో స్టార్ట్ అయిందనుకుంటా. జూన్ 2 స్టార్ట్ అయింది. హ్మ్. బై ఆగస్ట్. సో, మీ దాంట్లో నేను ఏమంటారు వాట్సాప్ స్టేటస్‌లో చూసానది. ఫ్రీడమ్ ఫ్రమ్ యెస్ బ్యాక్ సార్. పెయిన్. హ్మ్. నేను కూడా ఇది గాడ్ సెంట్ ఇది. దిస్ ఈస్ గాడ్ సెంట్ ఫర్ మీ అని. నేను దెన్ మీకు కాల్ చేసి జాయిన్ అయ్యాను దాంట్లో. యెస్ సార్. దట్స్ హౌ ఐ కేమ్ టు దిస్. హ్మ్. ఓకే. సో ఎలా ఈ 3 మంత్స్‌లో ఎలా హెల్ప్ అయింది సార్? ఇప్పుడు మీ బ్యాక్ పెయిన్ పరిస్థితి ఏంటి? ఎంత ఎంత పర్సెంటేజ్ తగ్గింది దాదాపు? ఈ 3 మంత్స్ అసలు ఆహ్, ఇనీషియల్‌గా స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్న చిన్న ప్రాక్టీసెస్ నేను చిన్న ప్రాక్టీసెస్ మనకు మొత్తం హెల్ప్ చేస్తాయా అన్న చిన్న సందేహం ఉండాలి. బికాజ్ అట్లాంటివి నేను చేశాను అంతకు మునుపు. బట్ సార్. ది బిగ్గర్ వన్ వాస్ యోగా మనం చేసేది నేను ప్రాబబ్లీ ఒక గంట చేస్తున్నానేమో కానీ హ్మ్. ఈ ఈ ఈ మీరు నేర్పించిన దాంట్లో ఏంటంటే ఆల్‌మోస్ట్ ఎవ్రీ అవర్ ప్రతి గంట లేచి చిన్న ఏదో ప్రాక్టీస్ చేయడం, యోగా ప్రాక్టీస్ చేయడము. తర్వాత మోస్ట్ యెస్. ఇంపార్టెంట్‌లీ లైఫ్ స్టైల్ చేంజ్. అంటే హ్మ్. దాంట్లో చేంజ్ వచ్చింది. ప్రాణాహారము, బలాహారము, తర్వాత పొద్దున్న హ్మ్. గ్రీన్ టీ, దాని తర్వాత డీటాక్సు, దెన్ ఒక యెస్. వీక్లీ వన్స్ నో ఫాస్టింగ్, ఏకాదశి ఫాస్టింగ్. ఈ 3 మంత్స్‌లో ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళి, నాకు తెలిసి సార్. చాలా వరకు నాకు అసిడిటీ లాగా ఉండేది. అది కొంచెం ఓకే. గ్యాస్ చాలా ఉండేది ఒకప్పుడు. అది చాలా హ్మ్. వరకు ఆల్‌మోస్ట్ అది నెగ్లిజిబుల్ ఏదో తగ్గింది. హ్మ్. దాని తర్వాత మీరు చెప్పిన ఆసనాలు రోజు మార్నింగ్, ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడము. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్, 45 మినిట్స్ ప్రాక్టీస్ చేయడం. తర్వాత ప్రాణాయామ, తర్వాత దానికి యెస్ సంబంధించిన సార్. ముద్ర, ఆకాశ ముద్ర, పృథ్వీ ముద్ర, అట్లా అన్ని రకరకాలు అంటే ఆల్ అంటే హోలిస్టిక్ అప్రోచ్ వాస్ నాకు తెలిసి ఇది పనిచేసింది సార్. నేను ఓకే. మే ఆ టైంలో బాత్రూమ్‌కి వెళ్లి ఆ బకెట్ ఎత్తలేని పరిస్థితి నుంచి ఇవాళ హ్మ్. నేను ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్ అసలు అంటే నాకు పెయిన్ ఉందా లేదా అన్న 3 డేస్ బ్యాక్ నేను మీకు చెప్పినట్టు ఏంటి అసలు అవును. ఏదో ఉండాలి ఇక్కడ చిన్నగా నొప్పి ఉండాలి కదా! ఏమైందని మాయమైపోయింది ఏంటి? అట్లా ఎట్లా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అన్న స్టోరీలోనే ఉన్నాను. ఆహ్, నేను స్టార్ట్ అయినప్పుడు పెయిన్ ఆన్ ఎ స్కేల్ 10 ఆన్ 10 ఉంటే నాకిప్పుడు అప్రాక్సిమేట్‌గా ఒక 0.5 అలా ఉంటుందేమో. ఏదో ఒక ఓకే. పాయింట్ మూవ్‌మెంట్‌లో నాకనిపిస్తుంది గానీ,
నిత్య దినచర్యలో ఇన్ మై డైలీ యాక్టివిటీస్ ఐ డోంట్ ఫీల్ పెయిన్ ఎట్ ఆల్. ఏవైనా కొంచెం వండర్ఫుల్. ఫార్వర్డ్ బెండింగ్ కానీ బ్యాక్వర్డ్ బెండింగ్ కానీ కొంచెం వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ కొంచెం అనిపిస్తుంది. కానీ మీరు ఓకే. చెప్పినట్టు ఇది ఒక 1 year దాకా చేసుకుంటూ పోతే ఐ థింక్ ఇట్ ఆల్ సెట్. ఖచ్చితంగా సార్. సో నేను అదే చెప్తున్నాను. గ్రేట్ సార్, వండర్ఫుల్ బెనిఫిట్. అంటే ఎలాంటి బెనిఫిట్ అయినా సరే, అంటే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, యోగా ఒక క్రమ పద్ధతిగా చేసుకుంటూ ఆహారాన్ని కొంచెం మార్పు చేసుకొని డీటాక్స్ కనుక మనం చేస్తే 99.99% తగ్గిపోద్ది. ఆ మిగిలిన పర్సెంట్ మనకు మనం తగ్గించుకోవాలి. అవును దానికి సార్. కొంచెం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ సెల్ కొన్ని రోజులకి హీల్ అవుతుంది. అలాగే బోన్ లెవెల్‌లో గాని ఇంకా కొంచెం లేట్ అవుతుంది. సో, అది పూర్తిగా హీల్ అవ్వడానికి అందుకే నేను చెప్తున్నాను. ఏవైతే సెలెక్టెడ్ ఆసనాస్ మనం చేస్తున్నామో వాటిని ఓన్లీ హాఫ్ ఎన్ అవర్, ఎస్ సార్. ఓన్లీ హాఫ్ ఎన్ అవర్ మార్నింగ్, హాఫ్ ఎన్ అవర్ ఈవినింగ్ 2 పూటలు ఖచ్చితంగా చేయాలి సార్. అయితే గుర్తుపెట్టి జనరల్‌గా హెల్త్ కోసం అయితే పొద్దున ఒక గంట యోగా చేస్తే సరిపోతుంది. కానీ థెరపిటికల్‌గా వెళ్ళినప్పుడు ఏదైనా సమస్యను తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా 2 పూటలు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే అది రివర్స్ అవుతుంది. సో, చూసాను సార్ థాంక్ యూ నేను. సార్. కొన్ని రోజులు నాకు ఈవినింగ్ వీలవ్వలే. అవును. ఈవినింగ్ వీలవ్వకపోతే మరుసటి రోజు మార్నింగ్ తెలిసేది. అమ్మా! హ్మ్. ఇది ఇది నిన్నటి మళ్ళీ వస్తుంది ఇది అని. సో యెస్ అది సార్. రియల్లీ అప్రిషియేట్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఆహ్, థాంక్ యూ సార్. ఇంతమంది స్టూడెంట్స్ మేము క్లాస్‌లో ఉన్నప్పటికీ ప్రతి పర్సన్‌కి ఇండివిడ్యువల్‌గా అటెన్షన్ ఇచ్చి ఆ పర్సన్ కి నో వాళ్ళ పర్సనల్ లెవెల్‌లో మీరు హెల్ప్ చేసి చెప్పినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. దిస్ ఈస్ దిస్ ఈస్ బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. థాంక్ యూ సార్. కూడా నేర్చుకోవడం ఎత్తు, యోగా ద్వారా ఇలా బెనిఫిట్ అయ్యాను. యోగా ద్వారా నేను ఇలాగా అంటే హ్మ్. ఐఎమ్ లివింగ్ ప్రూఫ్ ఆఫ్ హౌ యోగా కెన్ హెల్ప్ మీ అన్నది నాకు. యెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ సార్. వినయ్ సార్. థ్యాంక్ యూ థాంక్ యూ. సార్.